స్టీల్ సిటీ, స్మార్ట్ సిటీ, పర్యాటక నగరం, ప్రశాంత నగరం ఇలా ఒకటా రెండా విశాఖకు ఎన్నో పేర్లు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు మత్తు నగరంగా మసకబారుతోంది వైజాగ్. డ్రగ్స్ మాఫియా దెబ్బకు చిత్తు అవుతోంది. యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతోంది. నిషానగరంగా మారుతున్న విశాఖ సిటీపై స్పెషల్ స్టోరీ. అందమైన సాగర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన జనజీవనం. విశాఖపట్నం అంటే ఇవే గుర్తొస్తాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ సిటీ కాస్త డ్రగ్ సిటీగా మారిపోతోంది. కొన్ని అసాంఘిక శక్తులు ఏకమై విశాఖను మత్తులో ముంచెత్తుతున్నాయి. ఫలితంగా నగరంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. విశాఖలో ఉంటున్న కొన్ని ముఠాలు పొరుగు రాష్ట్రాలలోని దళారులతో కలిసి డ్రగ్స్ దందాను నడిపేస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్ ను ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని గుట్టు తప్పుడు కాకుండా ఎక్కిస్తున్నారు. విశాఖ నడిబొడ్డున ఉన్న ఇసుక తోట, గోకుల్ థియేటర్ ఏరియా, గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం ప్రాంతాల్లో ఈ మాఫియా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. చాప కింద నీరులా నగరం మొత్తం విస్తరిస్తోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుంటే కన్నెత్తైనా చూడలేని ఫోర్టువిన్ ఇంజెక్షన్, శాప్కోల్ సిరప్, నార్కోటిక్ పౌడర్ లాంటి మందులను పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కేటుగాళ్లు. అక్కడ 3 రూపాయలకు కొని విశాఖలో 50 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఆపరేషన్ల కోసం వాడే ఫోర్టువిన్ ఇంజెక్షన్లు యూత్ను మత్తులో ముంచెత్తుతున్నాయి. శాప్కోల్ సిరప్ తాగితే ఈ ప్రపంచమే మర్చిపోతారు. నార్కోటిక్ పౌడర్తో నిషా నశానానికి ఎక్కుతుంది. మొత్తంగా మత్తుకు బానిసై విశాఖ యువత చిత్తవుతోంది. కొందరు కేటుగాళ్లంతా కలిసి ముఠాగా ఏర్పడి డ్రగ్స్ ను యూత్ కెరవేస్తూ మత్తు బానిసలుగా మార్చేస్తున్నారు. నిషాకు బానిసైన వారిలో ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులే ఉన్నారు. ఈజీ మనీ కోసం యువత భవితను నాశనం చేస్తున్నారు. కాలేజీస్, ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, జనరల్గా అదర్ స్టూడెంట్స్ కూడా యూత్ ఎక్కువ వాడేస్తున్నారు. మన స్టూడెంట్స్ అని అంటున్నాం కానీ స్టూడెంట్స్ ఒక 60-70% ఉంటున్నారు. రిమైనింగ్ యూత్ కూడా ఎక్కువ వాడుతున్నారు. ఇవి కొంతమంది ఆటో డ్రైవర్లు వాడారు. ఒక 10 మంది ఆటో డ్రైవర్లు పట్టుకున్నాము, వాళ్ళు ఫోటో యూజ్ చేస్తున్నారు. వర్క్స్ చేసుకునే వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, అటువంటి అంటే యూత్ ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే కొంతకాలంగా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెరగడంతో లోకల్ గానే దొరికే డ్రగ్స్ పైనే దృష్టి పెట్టారు. విజయవాడలో విచ్చలవిడిగా లభిస్తున్న అల్ప్రాజోలం టాబ్లెట్లపై పడింది డ్రగ్స్ ముఠా. అక్కడ కొంతమంది మాయగాళ్లతో చేతులు కలిపి ఎంచక్కా టాబ్లెట్ల ప్యాకెట్లను విశాఖకు దిగుమతి చేస్తున్నారు. ఇక విశాఖలో మెడికల్ షాపుల్లోనే కాదు, ఏకంగా కిరాణా షాపుల్లోనే హోల్సేల్ గా విక్రయించేస్తున్నారు. మత్తులో ముంచే ఆల్ప్రాజోలం టాబ్లెట్లతో పాటు లైంగిక సామర్థ్యాన్ని పెంచే సుహాగ్రా, వినాగ్రా, ఓగ్రా మాత్రలతో యూత్ కు ఎరవేస్తున్నారు. వీటితో పాటు గర్భ నిరోధక మాత్రలైన మైసోప్రోస్టోల్, మైఫ్ ప్రిస్టోన్ టాబ్లెట్లను కూడా సరఫరా చేస్తున్నారు. రీసెంట్ గా టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఓ కిరాణా షాపు నుంచి భారీగా మత్తు టాబ్లెట్లు, లైంగిక సామర్థ్యం పెంచే మందులు, గర్భ నిరోధక మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. షాప్ యజమాని శ్రీనివాసరావును అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. గతంలో ఇతను మెడికల్ షాప్ ను నిర్వహించేవాడు. అయితే ఓ కేసులో లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో దాన్ని కిరాణా షాపుగా మార్చేసి ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. ఆల్ప్రాజోలం అనేది ఒక ట్యాబ్లెట్స్. ఇవి అంటే మెడికల్లీ రిలేటెడ్ పీపుల్కి ఇస్తారు. శ్రీనివాసరావు అని చెప్పేసి ప్రీవియస్గా ఇతనికి మెడికల్ షాప్ ఉండేది ఆర్లవాలో. సబ్సిక్వెంట్గా మన డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రైడ్ చేయడం, వాడి సమ్ ఇరెగ్యులారిటీస్ బేస్ చేసుకొని అది లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. లైసెన్స్ క్యాన్సిల్ అయినా వాడు ఏంటంటే సేమ్ షాప్లోని సమ్ ప్రొవిజన్స్ పెట్టుకొని దాంతోపాటు ఈ ట్యాబ్లెట్స్ కూడా అమ్ముతున్నాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద షాప్ మనం చెక్ చేసాము. చెక్ చేసిన అతని దగ్గర ఒక 2000 ఆల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ దొరికాయి. సో వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ఎనీ లైసెన్స్ అవి అమ్ముతున్నాడు అనమాట. ఈ డ్రగ్స్ ముఠాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది యూతే ఉన్నారు. కాస్మో కల్చర్ కు అలవాటు పడుతున్న యూత్ వారు వెళుతున్న మార్గం సక్రమమా కాదా అనేది చూడటం లేదు. చీకటి పడితే చాలు డ్రగ్స్ మసా లేనిదే ఉండలేకపోతున్నారు. నేను చాలా కాలంగా డ్రగ్స్ తాగి నా ఇంట్లో కానీ మా ఇంటితో కానీ సరిగ్గా ఉండలేకపోతున్నాను. నాలాగే చాలామంది విద్యార్థులు, నా స్నేహితులు కూడా ఉన్నారు. ఆ నిమిషానికి తిమ్మిరిగా ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆ మత్తునంతసేపు ఎవరైనా చంపేద్దాం,
ఏదేం చేద్దాము అంత తిమ్మిరిగా ఉంటుంది. అది దిగిపోగానే మళ్ళీ నార్మల్ మాట. ఒక డబ్బులు ఉంటే అలా కంటిన్యూగా అలవాటు అయిపోతుంది. డబ్బులు లేకపోతే ఇంట్లో గొడవాడి ఏదో చేసి డబ్బులు తేవాలి, ఆ ఇంజక్షన్ వేసుకోవాలి అని చెప్పి ఉంటుందండి. ఇలా పెడదారిన పడుతున్న యువతను చూసి స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు విస్తుపోతున్నారు, డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, డ్రగ్ కంట్రోల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు, విశాఖవాసులు హడలెత్తిపోతున్నారు. ఇది ప్రశాంత విశాఖ నగరమేనా? అసలు ఉక్కు నగరం ఎందుకు ఇలా తయారైంది? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. విశాఖ సిటీ మెట్రో సిటీలతో పోటీ పడుతోంది, శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దానితో పాటే కల్చర్ కూడా మారిపోతోంది. అందుకే యువత కూడా అదే స్థాయిలో తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. కాస్మో కల్చర్కు బానిసై మత్తులో ఊగిపోతున్నారు. విశాఖలో మత్తుకు బానిసలవుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ విశాఖకు పరిచయం కాకపోయినా గంజాయి సిగరెట్లు, మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు యువతను చీకటి ప్రపంచంలోకి నెట్టుతున్నాయి. మత్తుకు బానిసను చేసి జీవితాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. మెట్రో సిటీల్లో ఇవన్నీ కామనే అనుకున్న సుహాగ్రా, మైల్ పిస్టోన్ లాంటి విశృంఖలాన్ని పెంచి పోషించే టాబ్లెట్లు విశాఖలో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఇలా డ్రగ్స్ కు బానిసై యువత పెడదారిన పడుతుండటంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిలు కూడా డ్రగ్స్ కు బానిస అవుతూ ఉండటం స్థానికులను కలవర పెడుతోంది. హైదరాబాద్ వరకే వచ్చింది అనుకుంటుంటే విశాఖపట్నంలో కూడా ఉందంటే అది ఇంకా దారుణమైన విషయం. దాన్ని సమూలంగా ఆదిలోనే మొక్క ఏందని మాగనే వంగుతుందా అని దాన్ని ఆదిలోనే తుంచేయాలి. దీన్ని పెంచే ఇది చేయకూడదు. దీనికోసం ప్రభుత్వం బాధ్యత ఉంది, ప్రజల బాధ్యత ఉంది, పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. అందరూ కూడా యూత్లో ఒక విధమైన చైతన్యాన్ని తీసుకురావాలి. మానసిక వికాసానికి సరిపోయినటువంటి క్లాసెస్ కండక్ట్ చేసి ఇటు ప్రజల్లోనూ అటు దందాలు చేసేటువంటి మాఫియాల్లోనూ కూడా వాళ్ళని శిక్షించడం, వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం రెండూ కూడా చాలా అవసరం. విశాఖలో పెరుగుతున్న విచ్చలవిడితనం తోటి యువతలో ఆందోళన రేపుతోంది. డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయకపోతే ఫ్యూచర్ జనరేషన్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి డెవలపింగ్ సిటీస్లో ఏంటంటే డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడైనాను మెడికల్ షాప్లో దొరకాల్సినవి నార్మల్గా కిరాణా షాప్స్లోనే దొరికేస్తున్నాయి, ఇంకా ప్రిస్క్రిప్షన్ లేకుండానే దొరుకుతున్నాయి. ఇలాంటి డెవలపింగ్ సిటీలో అంటే యూత్ ఇలా చేయడం ఏం కరెక్ట్ కాదు. వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసేసుకుంటున్నారు. ఇంతటి ప్రమాదకర డ్రగ్స్ పై నియంత్రణ, నిబంధనలు కూడా అంతే కఠినంగా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ తుంగలో తొక్కి గుట్టు తప్పుడు కాకుండా యూత్కు చేరవేస్తున్నాయి ముఠాలు. రోగులకు ఉపశమనం ఇచ్చే కొన్ని మందులను ఇలా దుర్వినియోగం చేస్తున్నాయి. అంతేకాదు డ్రగ్స్, లైంగిక సామర్థ్యం, గర్భనిరోధక మాత్రలను ఈ మూడింటిని కలిపి కాంబో కింద అమ్ముతున్నారు. ఆల్ప్రాక్స్ అనే మాత్రలు, ఆల్ప్రజోలం మాత్రలు మార్కెట్లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. అదే కాకుండా సెక్షువల్ స్టిమ్యులేషన్కి సంబంధమైన మాత్రలు వినాగ్రా కానీ, సుహాగ్రా కానీ, ఓగ్రా కానీ ఒక రకమైన మాత్రలు వీళ్ళు దాన్ని వాడటం. కొన్ని గర్భనిరోధక మాత్రలు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లకు సంబంధమైన మాత్రలు యూజ్ చేయటం అనేది విద్యార్థుల్లో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. యూజువల్గా ఈ ట్యాబ్లెట్స్ అనేది మేము ఎల్డర్లీ పీపుల్కే రాస్తామండి. యూజువల్గా 50 years పైబడిన వాళ్ళకే ఇస్తూ ఉంటాం. యూజువల్గా అది కూడా మంత్లీ కోర్స్ ఇవ్వమండి మేము. యూజువల్గా కాంప్లికేటెడ్ ఉన్న పేషెంట్స్కి లైక్ ఏంటంటే లాంగ్ రన్ డయాబెటిక్, హైపర్టెన్సివ్, కార్డియక్ పేషెంట్స్ ఇటువంటి ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాం. సో కాకపోతే ఏంటంటే ఈ ప్రిస్క్రిప్షన్స్ పట్టుకొని అయినా మిస్యూజ్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఎల్డర్లీ పీపుల్ కంటే ఈ కాలేజ్ పిల్లలు కానీ లేదంటే యంగర్ జనరేషన్ పీపుల్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో ఇది కానీ నియంత్రించగలిగితే కొంతవరకు మనం యువతను కాపాడగలుగుతామండి. పోలీసుల రికార్డుల్లో డ్రగ్స్ కేసులు పెరిగిపోతున్నాయి. 2014లో 17 కేసుల్లో 22 మంది అరెస్ట్ అయ్యారు. 2015లో 10 కేసుల్లో 16 మంది అరెస్ట్ అయ్యారు. 3000 ఫోర్ట్విన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక 2016లో ఒకేసారి 847 ఇంజెక్షన్లతో ముగ్గురిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ మధ్య కాలంలో BHVP సమీపంలో వాడిన మత్తు ఇంజెక్షన్లు బహిరంగంగా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే క్రైమ్ రేటు క్రమంగా పెరుగుతుంటే ఇప్పుడు మత్తు మాఫియా ఆగడాలు విస్తరిస్తూ ఉండటం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పోలీసులు అడపాదడపా కేసులు పెట్టి పట్టుకుంటున్న ఫార్మా కంపెనీలో ఇటువంటి దందాలు సాగుతున్నాయి. విశాఖలో ఇంత జరుగుతున్నా డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డ్రగ్స్ మాఫియా మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రగ్స్ మాఫియా ఆగడాలకు కళ్ళెం వేసి యువత భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంది. నశాలానికి నిష ఇదే ఇప్పుడు యూత్ ఫార్ములాగా మారిపోతోంది. అధికారుల నిర్లక్ష్యానికి అవగాహన లోపం నగరాన్ని మత్తులో నిలువున ముంచేస్తోంది. విజ్ఞానవంతులైన విద్యార్థులే ఇలా మత్తులో మునిగిపోవడం చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఈ మత్తు మాఫియా భరతం పట్టాలి. యువతే దేశానికి బంగారు భవిత అనే నానుడిని 10 కాలాల పాటు పచ్చగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా, TV9 విశాఖపట్నం.